ఉదయాన్నే నిద్ర లేవగానే కడుపులో పడే వేడివేడి టీ కాఫీ, సాయంత్రం తీసుకునే స్నాక్స్, ఆఖరికి మనం చేసుకునే ప్రతి శుభకార్యం ఇలా మన రోజువారీ జీవితంలో చక్కెరకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. కానీ దేశంలో చక్కెర నిల్వలు అయిపోతున్నాయి. షుగర్ షార్టేజ్ రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఫ్యాక్టరీ స్థాయిలో ధరలు ఏకంగా 15% వరకు పెరిగేసరికే ప్రతి ఇంట్లోనూ ఒకటే టెన్షన్ మొదలైపోయింది. అసలు నిజంగానే దేశంలో చక్కెర సంక్షోభం రాబోతుందా? ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ దీనిపై చేసిన ప్రకటన ఏంటి? దీని గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా మార్కెట్లో చక్కెర కొరత ఉంది అంటూ ప్రచారం నడుస్తుంది. ఈ వార్తలపై ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ స్పందించింది. దేశీయ అవసరాలకు సరిపడా చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. గత నెల రోజులుగా ఫ్యాక్టరీ లెవెల్లో ధరలు 15% పెరగడం వల్ల వ్యాపారులు, వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ ధరల పెంపును సప్లై క్రైసిస్గా చూడకూడదని ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ చైర్మన్ ప్రఫుల్ విఠలాని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. జూలై 15న ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఐఎస్ఎంఏ, అలాగే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఎన్ఎఫ్సిఎస్ఎఫ్ రెండు సంఘాలు కలిసి దీనిపై జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చాయి. దేశంలో వినియోగానికి అవసరమైన దానికంటే తగినంత స్టాక్ అందుబాటులో ఉంది అంటూ క్లారిటీ ఇచ్చాయి. చక్కెర అందుబాటుపై మరింత నమ్మకాన్ని పెంచే అంశం ఏంటి అంటే, రాబోయేది చెరుకు క్రషింగ్ సీజనే కదా. సాధారణంగా చెరుకు క్రషింగ్ అక్టోబర్ లేదా నవంబర్లో ప్రారంభమవుతుంది. కానీ ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మిల్లులు ముందస్తుగానే క్రషింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీనివల్ల కొత్త స్టాక్ మార్కెట్లోకి రావడానికి పట్టే సమయం చాలా తగ్గుతుంది. ముందస్తు ఉత్పత్తి వల్ల పాత నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది. దీని ఫలితంగా రాబోయే కొన్ని వారాల్లోనే కొత్త చక్కెర మార్కెట్లోకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. అందుకే సప్లై చైన్ దెబ్బతింటుందనే భయాలకు తావులేదంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, చక్కెర కొరత లేనప్పుడు ధరలు 15% ఎందుకు పెరిగాయి అని. అయితే దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది ఇన్పుట్ కాస్ట్స్. ప్రస్తుతం రవాణా ఛార్జీలు, ప్యాకేజ్, మిల్లుల నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. దానివల్ల ఫ్యాక్టరీ స్థాయిలో స్వల్పంగా ధరలు పెరిగాయి. రెండోది పానిక్ బయింగ్. ధరలు కాస్త పెరగడంతో షుగర్ కొరత వచ్చిందేమోనంటూ చాలామంది వ్యాపారులు, ఇతర కొనుగోలుదారులు ఆందోళన చెందారు. ధరలు ఇంకా పెరుగుతాయేమోనన్న భయంతో ఒకేసారి ఎక్కువ స్టాక్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. అందుకే చక్కెర ధరలు ఏకంగా 15% వరకు పెరిగిపోయాయి. దీనిపై షుగర్ ట్రేడ్ అసోసియేషన్ చైర్మన్ ప్రఫుల్ విఠలాని మాట్లాడుతూ, కరోనా లాంటి క్రిటికల్ పరిస్థితుల్లో కూడా షుగర్ ఇండస్ట్రీ సప్లై దెబ్బతినకుండా బాధ్యతగా పనిచేస్తుందంటూ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే బాధ్యతతో వ్యవహరించాలంటూ ఫ్యాక్టరీ యజమానులకు పలు సూచనలు చేశారు. సామాన్య వినియోగదారులు ఈ సమయంలో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. కేవలం పుకార్ల వల్ల ఇంట్లో చక్కెర నిల్వలు ఎక్కువగా పెంచుకోవడం వంటివి చేస్తే మార్కెట్లో తాత్కాలికంగా ఆర్టిఫిషియల్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా మార్కెట్ కదలికలపై ఫోకస్ పెట్టింది. స్టాక్ పరిమితులు సరిగ్గా అమలు జరిగేలా, బయో ఎథనాల్ డైవర్షన్, చక్కెర ఉత్పత్తి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా చూసేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఇండస్ట్రీ అసోసియేషన్ల హామీలతో మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంటుంది అంటూ అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ఇక్కడ చెప్పే విషయం ఏంటి అంటే, దేశంలో చక్కెర కొరత లేదు, నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ముందస్తు క్రషింగ్తో రాబోయే రోజుల్లో సప్లై ఇంకా మెరుగుపడుతుంది. కాబట్టి అనవసరమైన భయాందోళనలు పెట్టుకోకండి, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకండి. ఈ సమాచారం మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. చక్కెర కొరతపై వారిలో ఉన్న అపోహలను తొలగించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఫ్యాక్ట్స్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయాన్నే నిద్ర లేవగానే కడుపులో పడే వేడివేడి టీ కాఫీ, సాయంత్రం తీసుకునే స్నాక్స్, ఆఖరికి మనం చేసుకునే ప్రతి శుభకార్యం ఇలా మన రోజువారీ జీవితంలో చక్కెరకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. కానీ దేశంలో చక్కెర నిల్వలు అయిపోతున్నాయి. షుగర్ షార్టేజ్ రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఫ్యాక్టరీ స్థాయిలో ధరలు ఏకంగా 15% వరకు పెరిగేసరికే ప్రతి ఇంట్లోనూ ఒకటే టెన్షన్ మొదలైపోయింది. అసలు
నిజంగానే దేశంలో చక్కెర సంక్షోభం రాబోతుందా? ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ దీనిపై చేసిన ప్రకటన ఏంటి? దీని గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా మార్కెట్లో చక్కెర కొరత ఉంది అంటూ ప్రచారం నడుస్తుంది. ఈ వార్తలపై ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ స్పందించింది. దేశీయ అవసరాలకు సరిపడా చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. గత నెల రోజులుగా ఫ్యాక్టరీ లెవెల్లో ధరలు 15% పెరగడం వల్ల వ్యాపారులు, వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ ధరల పెంపును సప్లై క్రైసిస్గా చూడకూడదని ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ చైర్మన్ ప్రఫుల్ విఠలాని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. జూలై 17న ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఐఎస్ఎంఏ అలాగే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఎన్ఎఫ్సిఎస్ఎఫ్ రెండు సంఘాలు కలిసి దీనిపై జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చాయి. దేశంలో వినియోగానికి అవసరమైన దానికంటే తగినంత స్టాక్ అందుబాటులో ఉంది అంటూ క్లారిటీ ఇచ్చాయి. చక్కెర అందుబాటుపై మరింత నమ్మకాన్ని పెంచే అంశం ఏంటి అంటే రాబోయేది చెరుకు క్రషింగ్ సీజనే కదా. సాధారణంగా చెరుకు క్రషింగ్ అక్టోబర్ లేదా నవంబర్లో ప్రారంభమవుతుంది. కానీ ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మిల్లులు ముందస్తుగానే క్రషింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీనివల్ల కొత్త స్టాక్ మార్కెట్లోకి రావడానికి పట్టే సమయం చాలా తగ్గుతుంది. ముందస్తు ఉత్పత్తి వల్ల పాత నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది. దీని ఫలితంగా రాబోయే కొన్ని వారాల్లోనే కొత్త చక్కెర మార్కెట్లోకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. అందుకే సప్లై చైన్ దెబ్బతింటుందనే భయాలకు తావులేదంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, చక్కెర కొరత లేనప్పుడు ధరలు 15% ఎందుకు పెరిగాయి అని. అయితే దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది ఇన్పుట్ కాస్ట్స్. ప్రస్తుతం రవాణా ఛార్జీలు, ప్యాకేజ్, మిల్లుల నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. దానివల్ల ఫ్యాక్టరీ స్థాయిలో స్వల్పంగా ధరలు పెరిగాయి. రెండోది ప్యానిక్ బయింగ్. ధరలు కాస్త పెరగడంతో షుగర్ కొరత వచ్చిందేమోనంటూ చాలామంది వ్యాపారులు, ఇతర కొనుగోలుదారులు ఆందోళన చెందారు. ధరలు ఇంకా పెరుగుతాయేమోనన్న భయంతో ఒకేసారి ఎక్కువ స్టాక్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. అందుకే చక్కెర ధరలు ఏకంగా 15% వరకు పెరిగిపోయాయి. దీనిపై షుగర్ ట్రేడ్ అసోసియేషన్ చైర్మన్ ప్రఫుల్ విఠలాని మాట్లాడుతూ కరోనా లాంటి క్రిటికల్ పరిస్థితుల్లో కూడా షుగర్ ఇండస్ట్రీ సప్లై దెబ్బతినకుండా బాధ్యతగా పనిచేస్తుందంటూ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే బాధ్యతతో వ్యవహరించాలంటూ ఫ్యాక్టరీ యజమానులకు పలు సూచనలు చేశారు. సామాన్య వినియోగదారులు ఈ సమయంలో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. కేవలం పుకార్ల వల్ల ఇంట్లో చక్కెర నిల్వలు ఎక్కువగా పెంచుకోవడం వంటివి చేస్తే మార్కెట్లో తాత్కాలికంగా ఆర్టిఫిషియల్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా మార్కెట్ కదలికలపై ఫోకస్ పెట్టింది. స్టాక్ పరిమితులు సరిగ్గా అమలు జరిగేలా బయో ఎథనాల్ డైవర్షన్, చక్కెర ఉత్పత్తి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా చూసేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఇండస్ట్రీ అసోసియేషన్ల హామీలతో మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంటుంది అంటూ అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ఇక్కడ చెప్పే విషయం ఏంటి అంటే దేశంలో చక్కెర కొరత లేదు, నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ముందస్తు క్రషింగ్తో రాబోయే రోజుల్లో సప్లై ఇంకా మెరుగుపడుతుంది. కాబట్టి అనవసరమైన భయాందోళనలు పెట్టుకోకండి. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకండి. ఈ సమాచారం మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. చక్కెర కొరతపై వారిలో ఉన్న అపోహలను తొలగించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఫ్యాక్ట్స్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.